అన్యోత్తం స హిమాలయాశ్రయ మహాప్రేమానురాగాన్విత మాన్యామేయ అనంత సద్గుణగణాధార సురారాధిత కన్యారూప మహేశ మానస రమా కారుణ్యతారుణ్యత అన్యోన్య ప్రతిభాస శక్తి భవతా శ్రీలాలితాం భావయే. సద్గుణాలయ, షడ్గుణామయ, దుర్గుణాహర, నిర్గుణాలయ, సద్గణాభయ అయినటువంటి సర్వ సుగుణాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో వాగధీశ్వరి విద్య అంటే లోపాముద్రా విద్యను గురించి వివరించేటువంటి కిందటి కొన్ని నామాల్లో దేవి యొక్క సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని, మంత్రతత్వాలని, శక్తి రూపగుణ విశేషాలని వివరించడం జరుగుతోంది. విశ్వాన్ని ధరించి, విశ్వమంతా వ్యాపించి, విశ్వాన్ని భరించి, ఇంద్రియాలకు గోచరం కాకుండా జగత్తులో జరిగేదంతా తెలిసినది, తనకు తెలియవలసింది అంటూ ఏమీ లేనిది, యోగ రూపంలో యోగ ఫలితాలను ఇస్తూ యోగసిద్ధి అయినటువంటి జీవాత్మ పరమాత్మల యొక్క సమైక్యం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ కాలాన్ని, సకల లోకాలని ధరించి భరిస్తోంది దేవి అన్నాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత సృష్టిలో ఉన్నటువంటి జీవుల్లో సంకల్పము, కార్యరచన, క్రియాశీలక శక్తుల యొక్క రూపమైనది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అర్థంలో. అలాగే పంచదశీమత స్వరూపమైనది, సమస్త బ్రహ్మాండాలకి ఆధారమైనది, సర్వాధార అని. సర్వోత్కృష్టమైనటువంటి కీర్తి ప్రతిష్ట కలిగినది, సుప్రతిష్ట. అలాగే దేవత అందరిలో కూడా శ్రేష్టమైనటువంటి ప్రతిష్ట పేరు కలిగినది. పరబ్రహ్మ నుంచి మాయాప్రభావమైనటువంటి సృష్టి వరకు అన్ని రూపాలు ధరించినది. సదసద్ రూపధారిణి అనేది అంటే రూపం లేనిది, రూపం కలది, నామరూపాలు అతీతమైనది అని దేవిని అభివర్ణించాయి కింద 4 నామాలను. అవి దేవి యొక్క సృష్టి నిర్వాహకత్వాన్ని, మంత్రతత్వాన్ని, యశోవంతత్వాన్ని, సర్వరూపకత్వాన్ని, ఆబ్రహ్మకీట పర్యంత వ్యాపకత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని నిగూఢంగా దర్శింపజేశాయి. సృష్టి పాలనా క్రియలో దేవి ధరించేటువంటి వివిధ రూపాలు, లక్షణాలను చెబుతున్నాయి వచ్చేటటువంటి కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది అష్టమూర్తి అనే నామం. ఈ అష్టమూర్తి అనే నామానికి బాహ్యమైన అర్థం 8 విధములైనటువంటి స్వరూపంగా ఉన్నది. ఈ 8 విధాలు సృష్టిలో రకరకాలైన 8 విధాలు ఉంటాయి. వాటి గురించి చెబుతుంది ఈ నామం. దీని యొక్క భావార్థ శ్లోకం అష్ట ప్రకృతిరష్ట విద్య విదితన్ మహేశ్వరాద్యష్టయా జీవాత్మ పరమాత్మ రూప గుణ భేదాకార అష్టాత్మయా బ్రాహ్మీ వైష్ణవి లక్ష్మి సద్విదిత అష్టశక్తి సద్రూపయా శిష్టాచారక అష్టమూర్తి విదిత సిడ్నీపురి శారదా. అంటే అష్ట ప్రకృతిరష్ట విద్య విదితన్మహేశ్వర ఆద్యష్టయా అన్నారంటే అష్ట ప్రకృతులు, అష్ట విద్యలుగా వివరించబడినటువంటి అష్ట విధములైనటువంటి మహేశ్వరుని స్వరూపంలో ఉన్నది. అలాగే జీవాత్మ పరమాత్మ రూపగుణ భేదాకార అష్టాత్మయా అన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ యొక్క రూపగుణ విశేషాలతోటి కూడినటువంటి 8 రకాల స్వరూపములు కలిగేది. అలాగే బ్రాహ్మీ వైష్ణవి లక్ష్మి సద్విదిత అష్టశక్తి సద్రూపయా అన్నారంటే బ్రాహ్మి, వైష్ణవి, లక్ష్మి మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి అష్టలక్ష్మి స్వరూపం అయినది. శిష్టాచారక అష్టమూర్తి విదిత అన్నారంటే గొప్ప సంప్రదాయాలు కలిగి అష్టమూర్తుల స్వరూపంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈశ్వరి అని అర్థం. అంటే అష్టమూర్తులుగా ప్రసిద్ధి చెందినటువంటి శివస్వరూపాలు, శక్తి స్వరూపాలు, ఆత్మస్వరూపాలు, ఈ ఇత్యాదులు అన్నింటిలో అన్ని రూపాలు అయిన దేవి అని దీని యొక్క అర్థం. ఈ రకరకాల అష్టమూర్తులు అనుకుంటే ఈ వివిధ రకాలైన అష్టమూర్తుల్లో కొన్ని చెప్పుకుంటే మనం మహేశ్వరుడు, అష్టమహేశ్వరుడు ఉన్నారు. భవుడు, భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, ఉగ్ర, భీమ, మహాదేవ ఈ నామాలు శివుని యొక్క స్తోత్రాల్లో వస్తూ ఉంటాయి ఇవన్నీ. అలాగే శక్తులు, అష్టశక్తులు, అవి మాతృలు, అష్టమాతృలు అంటారు వాటిని.
బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అని. అలాగే లక్ష్ములు, అష్టలక్ష్ములు ఉన్నాయి. అవి శక్తి రహస్యంలో ఈ విధంగా చెప్పబడింది. లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభా, ధృతి అని. అలాగే శ్రీచక్రంలో అష్టయోగులు ఉన్నారు. వాటిని గురించి ఖడ్గమాలలో చెప్పడం జరిగింది. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగమాలిని అని చెప్పి. అలాగే అష్ట ప్రకృతులు ఉన్నాయని చెప్పి భగవద్గీతలోను ఈశ్వరుని యొక్క గీతలో కూడా చెప్పబడింది. భూమి రాపో నరో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇదీయమ్మే భిన్న ప్రకృతి అష్టదా అని చెప్పి భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే ఎనిమిది రకాలైనటువంటి ప్రకృతులు ఉంటాయి ఆయన. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం అని. అలాగే యోగశాస్త్రంలో ఆత్మల్ని 8 రకాల ఆత్మలుగా చెప్పారు. అవి జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ అని చెప్పి ఈ 8 ఆత్మలు, 8 రకాల ఆత్మలు ఉన్నాయి. అలాగే 8 రకాల తేజస్సులు చెప్పింది ఈ వేదం, విష్ణు పురాణంలో కూడా. అవి పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు. ఇక చివరిది జీవుడు కానీ, స్వర్గం కానీ, లేకపోతే యజ్ఞం చేసే సోమయాజి కానీ, వీళ్ళ ఈ 8 కలిపి తేజస్సులు, 8 తేజస్సులు అంటారు వాటిని. అలాగే కరణాలని 8 కరణాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియం, కర్మేంద్రియాలు, అంతఃకరణ, ప్రాణపంచకము, భూతపంచకము, కామం, కర్మ, అవిద్య అనేవి. అలాగే ప్రకృతులు లింగ పురాణంలో 8 ప్రకృతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి మాయా, మహత్తు, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని. వీటి యొక్క వికృతులే శరీరం అని కూడా చెప్పబడింది లింగ పురాణంలో. అలాగే విద్యలు కాది విద్య, హాది విద్య, సంఖ్యా విద్య, భూమా విద్య అని చెప్పి ఇవి మళ్ళా ఇవి స్త్రీలింగంలో 4, పుల్లింగంలో 4 కలిపితే 8 అవుతాయి. అలాగే కులాష్టకం అని చెప్పి 8 శ్రీమూర్తుల పేరు చెప్పబడింది భాస్కరాయ యొక్క వ్యాఖ్యానంలో. అలాగే వసిన్యాది వాగ్దేవతలు వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేదిని, సర్వేశ్వరి, కౌళిని అని చెప్పి. అలాగే ఏదో చెప్పుకున్న శ్రీమూర్తులు గణిక, శౌండికి, కైవర్తి, రజకి, తంత్రకారి, చర్మకారి, మాతంగి, పుంశ్చలి అని చెప్పి ఇవి కులాష్టకం అని పేరు వీటికి. ఈ శ్రీమూర్తులకి సమయాచార స్మృతిలో ఉంది ఈ విషయం. అలాగే గాయత్రి యొక్క అష్టాంగాలు చూస్తే అష్టాంగాలు అవి నాద, బిందు, కళ, జ్యోతి, రూప, రేఖ, స్వరవర్ణ, ఆవృత్తి అని చెప్పి. అలాగే అష్టగంగలు ఉన్నాయి, 8 గంగలు. భాగీరథి, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, నర్మద, సింధు, కావేరి అని చెప్పి. ఇంక ఇలాగే అష్టగణపతులు, అష్టాంగాలు, అష్ట సౌభాగ్యాలు, అష్ట ఆయుధాలు, అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్టసిద్ధులు, శ్రీచక్రంలో అష్టకోణము, ఇలా ఇత్యాదులన్నీ ఎన్నో 8 ఉన్నాయి. ఇవన్నీ ఈ అష్టమూర్తులు అన్నిటి యొక్క స్వరూపమైన దేవి అనే భావం. కాళిదాస్ గారు ఆయన అభిజ్ఞాన శకుంతల నాటకానికి ప్రార్థనా శ్లోకంలో ఈశ్వరుని యొక్క అష్టమూర్తులను గురించి ఇలా వివరిస్తారు. యా సృష్టిరాజ్య వాతి విధిహుతం యా హవిర్యాజహోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయగుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహుః సర్వభూత ప్రకృతిరితియా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రాపన్నస్తనుభిరవతు వస్తాభిరిష్టాభిరీశః అంటాడు. అంటే జలము, హవిస్సు, అగ్ని, యజ్ఞం చేసేవారు, సూర్యచంద్రుడు ఏ ద్వే కాలం విధత్త శృతి విషయగుణ అని. అంటే సూర్యచంద్రుడు, ఆకాశం, భూమి, వాయువు ఈ 8 కూడా ఈశ్వరుని యొక్క అష్టమూర్తులు. వారికి ఆ అష్టమూర్తులకు నమస్కరిస్తున్నాను అని చెప్తారు ఆయన కాళిదాస్ గారు. ఈ అష్టమూర్తుల స్వరూపాలు గల దేవి అనేది ఈ నామం యొక్క భావం. సృష్టి నిర్మాణ అంశాలు, శక్తి స్వరూపాలు, శివస్వరూపాలు, దేవతల రూపాలు, అంతఃకరణాలు, దేహేంద్రియాలు, దేహాల్లో ఉన్నటువంటి శక్తులు, అష్టభోగాలు, అష్టాంగాలు, అష్ట విద్యలు, ప్రకృతులు, సిద్ధులు, భిన్న ఆత్మలు, ఇలా 8 ఉన్నటువంటి సమూహాల యొక్క స్వరూపం దేవి
అని విస్తృతమైన అర్థం ఉంది ఈ నామంలో. పరబ్రహ్మ సంకల్పంగా వెలువడినటువంటి చైతన్య శక్తి విస్తరించినటువంటి వివిధ స్వరూపాలన్నీ కూడా దేవి యొక్క మూర్తులే అని విశిష్టమైన భావం ఇందులో ఉంది. అంటే పరబ్రహ్మైక్యత్వము విశ్వవ్యాపకత్వమే దేవి యొక్క మూలతత్వం అని అంతరార్థమైన భావం ఈ నామంలో. ఆ విశ్వతత్వమూర్తి, విశ్వాంతర్వర్తి, విశ్వభావ ప్రవర్తి, విశ్వేశానువర్తి, విశ్వపాలనా స్ఫూర్తి ఆ పరమేశ్వరే. 8 ఉన్నటువంటి వివిధ వస్తు విషయాల స్వరూపం దేవి అన్నటువంటి క్రింద నామం అష్టమూర్తి అనే నామం అనాది నుంచి సృష్టికి వేసిన పునాది నుంచి పరబ్రహ్మ నుంచి పరమాణువు వరకు కూడా అన్నిటి రూపాల్లో అష్ట విధాలుగా దర్శనీయమైంది అనడమే కాకుండా మహేశ్వరుడు, శక్తులు, దేవతలు, ప్రకృతులు, ఆత్మలు ఇలాగ లౌకిక పారలౌకిక విషయ సముదాయాలు అన్నీ కూడా దేవి యొక్క చైతన్య శక్తి స్వరూపాలే అన్నటువంటి విస్తృతమైనటువంటి విషయాన్ని చెప్పింది ఆ నామం. సృష్టి అంతటా నిండి ఉన్నటువంటి దేవి భక్తులకి సులభంగా అవగతం కావడం కోసమని ఈ 8 రూపాల ద్వారా అభివ్యక్తం అవుతోంది అని అసలు అంతరార్థం అందులో ఉన్నది. అలా దర్శనమిచ్చేటువంటి దేవి యొక్క సృష్టి నియంత్రణ సామర్థ్యాన్ని వివరిస్తోంది వచ్చే నామం అజాజైత్రి అనే నామం. ఈ అజాజైత్రి అనే నామానికి అర్థం అవిద్య మాయల్ని జయించేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం మాయామూలయ విద్యయుక్త ప్రకృతి శక్త్యాన్ నిరోధాత్మక దుష్టదైత్య వినాశ సద్విజయ దివ్యోత్సాహ ధీరాత్మక షడ్భావాది మనోవికార రహితాకార అజాజైత్రయా సత్యబ్రహ్మ స్వరూప శోభితయుత సిడ్నీపురీ శారదా. అంటే మాయామూలయ విద్యయుక్త ప్రకృతి శక్త్యా నిరోధాత్మక అన్నారంటే మాయామూలకమే అవిద్యతో కూడినటువంటి ప్రకృతి శక్తుల్ని నిరోధించేటటువంటి సామర్థ్యం కలిగినది. దుష్టదైత్య వినాశ సద్విజయ దివ్యోత్సాహ ధీరాత్మక అన్నారంటే దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించడంలో కలిగిన విజయం వల్ల దివ్యమైన ఉత్సాహం కలిగింది. షడ్భావాది మనోవికార రహితాకారాయ జాజైత్రయా అన్నారంటే 6 రకాల షడ్వికారాలు ఉంటాయి. 6 రకాల వికారాలు లేనటువంటి శుభాకారం కలిగినది. సత్యబ్రహ్మ స్వరూప శోభితయుత అన్నారంటే సత్యమైనటువంటి బ్రహ్మ యొక్క స్వరూపంగా శోభిల్లేది, మాయను అవిద్యను జయించేది అయినటువంటి ఈశ్వరి అని. అజ అంటే మాయని మూల ప్రకృతి అని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. అంటే మాయను జయించేది అంటే అవిద్యతో కూడినటువంటి ప్రకృతి శక్తుల్ని జయించేటువంటి మూల ప్రకృతి స్వరూపిణి దేవి అని అర్థం. అలాగే అజ అంటే పుట్టుక లేనిది, సృష్టికి పూర్వం ఉన్నటువంటి మూల ప్రకృతి అని అర్థం. దాన్ని కూడా జయించిన స్థితి అంటే మూల ప్రకృతికి అతీతమైన స్థితి అంటే పరబ్రహ్మము అని భావం. అలాగే శృతి ఏం చెప్తుందంటే అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహుభీం ప్రజాం జనయంతికుం స్వరూపమిది అంటుంది. అంటే లోహిత శుక్లకృష్ణం అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన అవిద్య అజ్ఞాన స్వరూపమైనది, ప్రకృతిని అధిగమించేటటువంటి జ్ఞానస్వరూపిణి అని అర్థం. అంటే అజా జైత్రి అంటే అజ్ఞాన రూపమైన ప్రకృతిని అధిగమించేటువంటి జ్ఞానస్వరూపిణి అని అర్థం. అలాగే అజ్ఞాన ప్రకృతి అయినటువంటి రాక్షసుల యొక్క సంహారానంతరం విజయోత్సవం చేసుకున్నది అని కూడా అర్థం. అజ అంటే నిరర్థకమైనటువంటివి, నిష్ప్రయోజనమైనటువంటి వస్తువు అనే అర్థంలో అజాగర స్థానం అని చెప్తారు. అంటే మేకకి ఒక మెడ దగ్గర ఒక వేలాడుతూ ఉంటుంది, దాన్ని అజాగరం అంటారు. దాని నిష్ప్రయోజనం, నిరర్థకం అది. అటువంటి వస్తువు నిరర్థకాలని జయించేది, అధిగమించేది, భక్తులకు కలిగేటువంటి ఆటంకాలను తొలగించేది దేవి అని నాకు భావం. జ్యోతిశాస్త్రంలో అజ అంటే మేక, అంటే మేషరాశి. మేషరాశి అంటే మొట్టమొదటి రాశి అది. దానివల్ల సమస్త రాశి చక్రం కూడా సూచింపబడుతుంది అనమాట. అజ అంటే సమస్త రాశులు కలిసినది అని అర్థం. ఆ రాశి చక్రాన్ని అంటే తన జాతకాన్ని కూడా జయించిన దేవి అనేది దీని యొక్క భావం. ఈ నామాన్ని అజా జైత్రి అని విడిగా 2 నామాలుగా కొందరు చెప్పారు. ఆ పద్ధతిలో అయితే అజ అంటే పుట్టుకలేనిది, జైత్రి అంటే జయించే లక్షణం కలది అని అర్థాలు వస్తాయి.
ఇక్కడ అజాజైత్రి అని ఏకనామంగానే ఉంటే వచ్చే అర్థం మూల ప్రకృతికి అతీతమైన స్థితి, పరబ్రహ్మము అనేటువంటి సంపూర్ణమైనటువంటి ఉదాత్తమైనటువంటి అర్థం వస్తుంది కనుక అలా ఏకనామంగానే ఇక్కడ స్వీకరించడం జరిగింది ఈ వ్యాఖ్యానంలో. ఇందులో ఇందాక చెప్పినట్లుగా 2 రహస్యనామాలు మన అజ, జైత్రి అనేవి. అజ అంటే పుట్టుకలేనిది, అంటే పుట్టుకలేనిది అంటే పుట్టడం అనేది ఒక వికారం. షడ్వికారాలు ఇందాక చెప్పిన 6 వికారాలు కూడా పుట్టుకలేనిది. అంటే షడ్వికారాలు పుట్టడము, పెరగడము, ఉండడము, మార్పు చెందడము, కృషించడం, క్షీణించడము, నశించడము అనేటువంటి 6 వికారాలు కూడా లేనిది. అంటే వికారాలు లేనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాగే జైత్రి అంటే జయించే లక్షణం కలిగింది, అంటే దానవులతో యుద్ధాల్లో ఎల్లప్పుడూ జయించే సమర్థత కలిగినది, ఎప్పుడూ ఓటమి ఎరిగినది, ప్రతిసారి కూడా జయించేది అని అర్థం. జైత్రి అంటే అది అర్థం, అంటే ఎల్లప్పుడూ జయిస్తుంది అని జైత్రి అనే భావం. అవిద్యతో కూడినటువంటి ప్రకృతి శక్తుల్ని జయించే దేవి అని నామం యొక్క భావం. మాయా ప్రభావం అనేది సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి అవిద్య, అజ్ఞాన రూపమైనటువంటి సృష్టిని అధిగమించేటటువంటి జ్ఞానస్వరూపిణి, నిరర్థకమైనటువంటి విషయాల్ని జయించి భక్తులకి సార్థకత మీద దృష్టిని ప్రసరించేది. అజ్ఞాన ప్రకృతి అయినటువంటి రాక్షసుల మీద విజయం సాధించింది. మాయను జయించి సృష్టిని నడిపేటువంటి శక్తి స్వరూపిణి, షడ్వికారాలకి అతీతంగా జన్మమృత్యు వలయాన్ని ఛేదించేది, మూల ప్రకృతికి అతీతమైన స్థితి అంటే పరబ్రహ్మము అని ఇన్ని విస్తృత భావాలున్నాయి ఇచ్చిన నామంలో. ఆ విశ్వసృష్టి వైచిత్రి, సర్వదృష్టి జనయిత్రి, సత్వజ్ఞాన సమయిత్రి, ధర్మభావ రచయిత్రి, తత్వపుష్టి ప్రసవిత్రి ఆ పరమేశ్వరే. మాయతో ప్రభావితమైనటువంటి శక్తులను జయించే దేవి అన్నటువంటి కింద నామం అజాజైత్రి అనే నామం దుష్టరాక్షసుల్ని జయించదనే కాకుండా అజ్ఞానంతో నిండినటువంటి ప్రకృతి భావాల్ని, నిరర్థకమైనటువంటివి, నిష్ప్రయోజనమైనటువంటి విషయాల్ని అధిగమించేది, వాటి వల్ల భక్తులకి ఎదురయ్యే ఆటంకాలని తొలగించేది, షడ్వికారాలకి అతీతమైనటువంటి శుభాకారిణి, నిర్వికార నిరంజన స్వరూపిణి, అజ్ఞానము అవిద్యను నిర్మూలించేటువంటి సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి, మూల ప్రకృతికి అతీతమైనటువంటి స్థితి కలిగినటువంటి పరబ్రహ్మ తత్వ స్వరూపిణి అనే పరోక్ష భావాలను తెలిపింది ఆ నామం. పరతత్వమైనటువంటి దేవి యొక్క లోకపాలనా విధానంలో జీవుల్ని ఏ విధంగా నిర్దేశించి నియంత్రిస్తుందో వివరిస్తోంది వచ్చే నామం లోకయాత్రా విధాయిని అనే నామం. దీని యొక్క అర్థం లోకుల జీవయాత్రా విధానాన్ని నిర్దేశించేది అని అర్థం లోకయాత్రా విధాయిని అంటే. దీని యొక్క భావార్థ శ్లోకం కర్మ ఫలాధికార నేతత్కార్యాణి సంయోజిత లోకాలోక సమస్త జీవ కరుణాలోక్యేతు శక్త్యాన్విత తత్లోకాత్ గుణలక్షణానుగుణ వైలక్షణ్య సంపన్నత లోకాన్యాత్ర విధాయిని వరఖని సిడ్నీపురీ శారద. కర్మ ఫలాధికార నేతత్కార్యాన్ని సంయోజిత అన్నారంటే కర్మ అకర్మలకి విధాయకమైనటువంటి ఫలాలని, అధికారాలని నియంత్రించేటటువంటి విధానాన్ని నిర్ణయించేది. లోకాలోక సమస్త జీవ కరుణాలోక్యేతు సత్యాన్విత అన్నారంటే అన్ని లోకాల్లో ఉన్నటువంటి జీవరాశిని కూడా దయతో పాలించేటువంటి సమర్థత కలిగినది. తద్లోకాద్గుణ లక్షణ అనుగుణ వైలక్షణ్య సంపన్నత అన్నారంటే ఆయా లోకాలకి, ఆ లోకవాసులకి తగిన విధంగా గుణలక్షణాలను ఏర్పాటు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది. లోకాన్యాత్ర విధాయిని వరఖని అన్నారంటే లోకుల జీవయాత్రా విధానాన్ని నిర్దేశించేటటువంటి ఈశ్వరి అని. దేవి యొక్క సామ్రాజ్యమైనటువంటి ఈ విశ్వంలో ఈ అన్ని భువనాలు 14 భువనాలు ఉంటాయి కదా, అన్ని భువనాలతో కలిగినటువంటి విశ్వంలో ఈ భువనాల్లో ఉన్నటువంటి అన్నింటిలో ఉన్న జీవులకి వారి స్వభావ మనోభావాలకు తగినట్లుగా గుణలక్షణాలని, కర్మఫలాన్ని ప్రసాదించి వారి యొక్క జీవయాత్రా విధానాన్ని నిర్ణయించేది అని అర్థం. ఈ లోకంలో, భూలోకంలో ఒక రకమైనటువంటి రూపగుణ విశేషాలు ఉంటాయి జీవులకి.
ఇంకొక లోకంలో మరో విధమైన రూపగుణాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి తగినట్టుగా ఆయా జీవులకి వారి యొక్క గుణలక్షణాలని కర్మఫలాలకు తగినట్లుగా ప్రసాదించేది అని అర్థం. లోకాలకు సంబంధించినటువంటి సృష్టి స్థితి లయ కార్యాల చేత లోకాలను నడిపించేటువంటి స్వభావం కలది దేవి అని భావం. జీవుల యొక్క సంచిత కర్మఫలాలను బట్టి తగిన జన్మల్ని, దేహాలని, జీవన విధానాన్ని నిర్ణయించి వారంతా వారి కర్మఫలాలని అనుభవించేటట్టు చూస్తుంది అని భావం. అంటే ప్రతి జీవి కూడా తన యొక్క జీవయాత్రా విధానంలో కొంత కర్మఫలాన్ని పోగు చేసుకుంటాడు. దాన్ని సంచిత కర్మ అంటారు. ఆ సంచిత కర్మకి తగిన విధంగా వారికి జన్మల్ని, దేహాలని, వారి యొక్క కర్మఫలాలను అనుభవించేటట్లుగా ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. అంటే వారి కర్మఫలానికి తగినట్లుగా ఉంటే కొందరికి స్వర్గలోకం ఇస్తుంది, కొందరికి ఇతర లోకాలు ప్రాప్తిస్తుంది, ఇంకా యోగులకైతే తన ఆత్మలోకాన్నే ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రసాదించి వారి జీవయాత్రా విధానాన్ని నిర్దేశించేది అని అర్థం. అలాగే వరాహమీరుడు అనేటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రజ్ఞ మహాపండితుడు ఆయన జ్యోతిష గ్రంథంలో రాస్తాడు. ఆయన తను కుటుంబ సహోత్త బంధు పుత్రారి పత్ని మరణాన్ని అని జీవుడు 8 రకాల స్థితుల్లో ఉంటాడు అని చెప్పబడింది. అంటే తానుగా, పుత్రుడిగా, యజమానిగా, సోదరుడు సోదరిగా, బంధువుగా, లేదా తండ్రి తల్లిగా, శత్రువుగా, భర్త భార్యగా, ఇలా స్థిరత్వం లేనట్టు అన్ని స్థితుల్లోనూ ఉంటాడు. ఈ స్థితుల్లో ఉన్నటువంటి జీవుల యొక్క జీవయాత్రని, జీవన ప్రయాణాన్ని నిర్దేశించేది దేవి అని నాకు భావం. అలాగే ప్రాతఃసముత్థాయ తవ ప్రియార్థం సంసార యాత్ర అనువర్తయిష్యే అని ప్రాతకాలంలో ప్రార్థనా వచనం అది. అంటే ఉదయం నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు భగవంతుడితో ప్రార్థిస్తున్నట్టుగా, అయ్యా నీ ప్రీతి కోసం నేను సంసారయాత్రకు చేసేటట్లు అనుగ్రహించుము అని భగవంతుని ప్రార్థించడం. అంటే సంసారానికి సహజమైనటువంటి లౌకిక వైదిక నిత్య కర్మానుష్ఠానాలను ఇచ్చే దేవి అని భావం. శ్రీచక్రంలో అష్టకోణం దగ్గర నుంచి కూడా ఈ లోపల ఉన్నదంతా అంత లోకయాత్ర ఏదంతాను. అంటే లోకయాత్ర విధం ఏదంతాను. కాబట్టి లోకయాత్రను నియమించేటువంటి కేంద్ర బిందు దేవి కనుక ఆమె లోకయాత్రా విధాయిని అని శ్రీచక్రపాణి అర్థం. అది జీవుల యొక్క జీవనయాత్రా విధానాన్ని నిర్దేశించే దేవి అని నామం భావం. విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాల్లోని జీవులకి వారి కర్మఫలాలు, వారి స్థానిక లోక స్థితిగతులను బట్టి వారి జన్మల్ని, గుణలక్షణాలని, కర్మఫలాల్ని, జీవన విధానాల్ని ఇచ్చి వారికి నియంత్రించేది సృష్టి స్థితి లయాల ద్వారా లోకాలను నిర్వహిస్తుంది అని వివరణమైన భావం ఈ నామంలో. అలా కర్మలకు విధాయకమైనటువంటి ఫలాలను నియంత్రించేటువంటి విధానాన్ని నిర్ణయించేది దేవి అని కూడా అన్వయించుకోవచ్చును. ఆ కర్మఫల విధాయిని, ధర్మానుసంధాయిని, విజ్ఞాన విధాయిని, ప్రజ్ఞాన ప్రదాయిని ఆ పరమేశ్వరే. ఆ లోకాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క జీవయాత్రకు విధానాన్ని కల్పించేది దేవి అన్నటువంటి కింద నామం లోకయాత్రా విధాయిని అనే నామం. విశ్వంలో ఉన్నటువంటి అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాల యొక్క గమనాన్ని నిర్దేశించేది. 14 లోకాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క జీవన యాత్రా విధానాలని వారి కర్మఫలాలకి అనుగుణంగా ప్రసాదించి నియంత్రించి నిర్వహించేది. అలాగే సృష్టి స్థితిల ద్వారా వాటన్నిటికీ ఒక ప్రణాళిక విధానాన్ని ఏర్పాటు చేసి ఆ విధానంలో అన్నీ సక్రమంగా ప్రవర్తించేటట్లుగా నిర్దేశించేది అనేటువంటి విస్తృత భావం కలిగింది ఆ నామం. దేవి యొక్క విశ్వపాలకత్వాన్ని, బాధ్యతాతత్వాన్ని, పాలనా సత్వాన్ని, సామర్థ్యత్వాన్ని పరోక్షంగా వివరించిన ఆ నామం. అంతటి లోకపాలన దక్షత కలిగినటువంటి దేవి యొక్క తత్వరూపాన్ని వివరించి ప్రయత్నిస్తోంది వచ్చే నామం. అది ఏకాకిని అనే నామం. ఏకాకిని అంటే ఒంటరిగా ఉన్నది అని కాకుండా ఒకటిగా ఉండేది, అంటే ఒకే తత్వంగా ఉండేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సంకల్ప ప్రవికల్ప సంయుత స్వరూప కర్మ సాక్షీకృత ఏకం సద్బహురూప వేదిత పరబ్రహ్మాభిలక్ష్యణ్యత సృష్ట్యాద్య స్థితియంతకాల సమయే ఏకాకిని సుస్థిత.
అద్వైతాకృత సర్వమేకమహిత సిడ్నీపురీ శారదా. అంటే సంకల్ప ప్రవికల్ప సంయుత స్వరూప కర్మ సాక్షీకృత అన్నారు. అంటే సృష్టికి ముందు సంకల్ప రూపంలోనూ, సృష్టిగా వ్యక్తమైనటువంటి అప్పటి రూపంలోనూ ఒకే విధంగా సాక్షిభూతంగా ఉన్నది. ఏకం సత్బహురూప వేదిత పరబ్రహ్మ విలక్షణ్యత అన్నారు. ఒకటే అయినటువంటి పరబ్రహ్మం బహురూపాలుగా అభివ్యక్తమయ్యేటట్లుగా చేసేటువంటి లక్షణం కలిగినది. సృష్ట్యాద్య స్థితికి అంతకాల సమయే ఏకాకిని సుస్థిత. అంటే సృష్టికి మొదట లయకాలంలో కూడా ఒకే స్థితిలో ఉండేది. అద్వైతాకృత సర్వమేకమహిత అన్నారంటే రెండు కానటువంటి అద్వైత రూపంలో అన్నిటి స్వరూపమైనటువంటి దేవి అని భావం. సృష్టికి ముందు పరబ్రహ్మ సంకల్ప రూపమైనటువంటి మూల ప్రకృతిగాను, సృష్టి అంతటా మామూలు ప్రకృతిగాను, లయకాలంలో ప్రళయసాక్షినిగాను దేవి ఉంటుంది కనుక ఒకే తత్వం కలిగినది అని భావం. సృష్టి స్థాయిలో పరబ్రహ్మ యొక్క సంకల్ప చైతన్యాలు, అలాగే వ్యష్టి అంటే జీవస్థాయిలో చూస్తే క్రియా సంకల్ప జ్ఞానశక్తులుగా దేవి ఒకే తత్వం కలిగి ఉంటుంది అని దీని యొక్క భావం. అంటే పరబ్రహ్మకి కూడా సంకల్ప జ్ఞానశక్తులు దేవియే, అలాగే ఈ జీవుల యొక్క సంకల్ప జ్ఞానశక్తులు కూడా దేవి అని అర్థం. అంటే ఒకే రూపంలో ఉంటుంది, ఒకే తత్వంగా ఉంటుంది అని. విశ్వమంతా వ్యాపించింది తాను ఒక్కతే కనుక తాను తప్ప ఇంకెవరూ లేనిది అని దీని యొక్క భావం. అంటే ఒకటే ఏకాకిని అంటే ఒకటే, అంతా తానే, అంతే. ఏకాకిని అంటే ఒకే తత్వం కలిగింది, ఒకటే ఉన్నది అని. ఏకాకిని అంటే ఇందాక చెప్పినట్టుగా ఒంటరిది అని కాకుండా అంతా ఒకటే ఇది అనేటువంటి భావం తీసుకుంటే వేదాలు చెప్పినట్టుగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి శృతివాక్యాలు రెండవది లేని ఒకే తత్వాన్ని పరబ్రహ్మగా ప్రతిపాదిస్తున్నాయి. అంటే ఆ తత్వమే దేవి, అంటే ఆ పరబ్రహ్మమే దేవి అని అర్థం. ఇక బృహదారణ్యోపనిషత్తులో సోభివేత్యస్మాత్ ఏకాకీ వేది సహాయమీక్షాం చక్రే యన్మదన్యన్నాస్తి కస్మాన్ను బిభేమీతి తత్యేత ఏవాస్య భయం వీయాయ అని చెప్పింది. అంటే దేహేంద్రియాలతో ఉన్నటువంటి ఒక శక్తి, ఆ శక్తికి ప్రభావతి అని పేరు పెట్టుకుంటే ఆ దేహేంద్రియాలతో ఉన్నటువంటి ఆ శక్తి ఒంటరిగా ఉండి భయపడింది. ఏకాకి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. కానీ అప్పుడు ఆ శక్తి అనుకుంది, నా దగ్గర నేను తప్ప ఇంకెవరూ లేరు, అంతా నేనే, కాబట్టి నాకు భయం ఎందుకు అన్నటువంటి పరమార్థమైన ఆలోచన కలిగినప్పుడు ఆ భయం పోయింది అని చెప్పింది. అంటే ఆ ఏకాకిని అంటే ఒంటరి అని కాకుండా అంతా నేనే ఉన్నాను, నేను తప్పితే ఇంకెవరు లేరు అనుకుంటే భయం ఉండదు. దేవి పురాణంలో ఏకైక లోకాన్ గ్రసతి ఏకైవ స్థాపయత్యపి ఏకైవ సృజతే విశ్వం తస్మాత్ ఏకాకిని మత అని చెప్పింది. అంటే దేవి ఒక్కతే లోకాలను లయిస్తుంది, ఒక్కతే రక్షిస్తుంది, ఒకతే విశ్వాన్ని సృజిస్తుంది అని ఉంది. అంటే అలా దేవి ఒక్కతే ఏకాకిని అని భావం. ఇక యోగపరంగా అన్ని నాదాలు, ప్రాణ ప్రక్రియలు, యోగాలు, ధ్యానాలు, జ్ఞానాలు, మంత్రాలు అన్నీ నిరాకారం అయిపోయినప్పుడు అంతా నిరామయమైనటువంటి తుర్యాతీత స్థితి, అంటే సమాధి స్థితిలో అంతా తానే అయ్యి ఉన్నటువంటి స్థితిని ఏకాకిని అంటారు. ఒకటే అక్కడ ఉన్నది. అంటే ఆ సమాధి స్థితిని ఇచ్చేది దేవి, అదే షోడశి స్వరూపిణి భావం. అలాగే మంత్రాలన్నీ కూడా షోడశిలో లయమైపోతాయి కనుక ఆ షోడశి బీజమే ఏకాకిని అని పిలువబడుతుందని మంత్రశాస్త్రం చెబుతుంది. అలాగే అనన్య భక్తి కలిగిన వారి దగ్గర వారికి ఏకాకిత్వం ఏకాకితత్వం సులభంగా అర్థమవుతుంది. అంటే పూర్తిగా తాదాత్మ్యం చెందినటువంటి వారికి ఏకాకిని అనే దాని యొక్క తత్వం పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో ఈ నామంలో కాకిని అనే ఒక మంత్రం ఉంది. ఏకాంతతని ప్రశాంతతని కలిగించే కాకిని మంత్రం అది. ఆ మంత్రం ఏం కిని కాకిని స్వాహ అని ఒకే తత్వం కలిగిన దేవి అని నామం యొక్క భావం. అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి దేవి ఒకటిగా ఒకే తత్వంగా ఉండేది. సృష్టి స్థితిలయ కార్యాలన్నీ కూడా ఒకటిగానే నిర్వహించేది. పరబ్రహ్మ సంకల్పం నుంచి జీవుల్లో సంకల్ప వికల్పాల వరకు అన్నిటా కూడా ఏకతత్వంగా శోభిల్లేది.
నిరామయమైనటువంటి తురీయాతీత స్థితి అంటే సమాధి స్థితిలో కూడా అంతా తానే అయి ఉన్నది. ఆ ఏకాంతత స్థాయి అయినటువంటి ప్రశాంత స్థితిని కలిగినటువంటి శాంతస్వరూపిణి, మహామంత్రస్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ విజ్ఞాన వికాసిని, అజ్ఞాన వినాశిని, ప్రజ్ఞాన ప్రకాశిని, సమత్వ విలాసిని, సుతత్వ విలాసిని, అద్వైత ప్రభాసిని ఆ పరమేశ్వరే. ఒకటిగా ఉండేది, ఒకే తత్వం కలిగినది అన్నటువంటి కింద నామం ఏకాకిని అనే నామం సృష్టికి పూర్వం నుంచి కూడా ఉండి ఒకే తత్వంగా సృష్టి అంతటా వ్యాపించి ఒకటిగానే సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది అనే భావంతో పాటుగా సృష్టి స్థాయిలోనూ జీవుల స్థాయిలోనూ కూడా ఒకే శక్తి తత్వ స్వరూపంగా అన్నిటినీ సమర్థించేది, తాను తప్ప ఇంకెవ్వరూ లేని విశ్వమే ఆమె స్వరూపమని విశేష భావాలు కలిగింది ఆ నామం. యోగపరంగా చూస్తే తురీయాతీతమైనటువంటి స్థితి అంటే సమాధి స్థితిలో అంతా తానే అయి దర్శనమిచ్చేటువంటి ఏకైక జ్యోతి స్వరూపిణి అన్నటువంటి అంతర్గత భావం కూడా గోచరిస్తుంది ఆ నామంలో. దేవి యొక్క ఏకతత్వ భావాన్ని మరో కోణం నుంచి వివరిస్తోంది వచ్చే నామం భూమరూప అనే నామం. భూమరూప అంటే రెండవది లేనటువంటి తత్వస్వరూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం నదృశ్య శ్రుత నద్వితీయ తుర్యావస్థాస్య తత్వాత్మగా బుద్ధిర్యాత్మలయాత్మక స్థితి మహానంద విశుద్ధాత్మికా సర్వోపాధి నివాస తత్వ మహదైశ్వర్యాధిశక్త్యాత్మికా అద్వైతాకృత భూమరూప వినుత శృణీపురీ శారదా. అంటే నదృశ్య శ్రుత నద్వితీయ తుర్యావస్థాస్య తత్వాత్మిక అన్నారంటే చూడడానికి వినడానికి రెండవది లేనటువంటి నద్వితీయ అంటే రెండవది లేనటువంటి తుర్యాతీతమైన అవస్థలో ఉన్నటువంటి తత్వస్వరూపమైనది దేవి. అలాగే బుద్ధిర్యాత్మలయాత్మక స్థితి మహానంద విశుద్ధాత్మిక అన్నారు. అంటే బుద్ధి ఆత్మలో లయమయ్యేటటువంటి ఆ మహానంద స్థితిలో పరిశుద్ధ తత్వంగా ఉండేది. సర్వోపాధి నివాస తత్వ మహదైశ్వర్యాధిశక్త్యాత్మిక అన్నారు. అంటే దేహాలు, ఉపాధి అంటే దేహం, సర్వోపాధి అంటే అన్ని దేహాల్లోనూ ఉండి సర్వ సంపదలు ఐశ్వర్యాలు ప్రసాదించేటటువంటి శక్తి కలిగినది. అద్వైతాకృత భౌమ రూప వినుత అన్నారు. అంటే అద్వైత ప్రతిపాద్యమై తత్వస్వరూపమై బహురూపాలతో ఉండేటువంటి ఈశ్వరి అని. యాత నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాది స భౌమ అని శృతి చెప్తోంది. అంటే ఏ స్థితిలో ఒకటే కాకుండానే ఒకటి లేకుండా మరొకటి కనబడదో, అంటే ఒకటే కనబడుతుందో ఇంకొకటి వినపడదో ఆలోచనకి రాదో ఆ స్థితిని భూమావస్థ అంటారు. దానిని యోగ సాధనలో అయితే తురీయాతీత అవస్థ లేదా సమాధి స్థితి అని కూడా అనుకోవచ్చును. దేవి తదేకంగా పరబ్రహ్మ జ్ఞానంలో తాదాత్మ్యమై ఉంటూ ఎల్లప్పుడూ కూడా ఆ అవస్థలోనే ఉంటుంది కనుక భూమరూప అని అర్థం. యోగ సాధనలో ఇంద్రియాలు మనసులోకి, మనసు బుద్ధిలోకి, బుద్ధి చిత్తంలోకి, చిత్తం ఆత్మలోకి లయమైనటువంటి స్థితే భూమాస్థితి. అంటే ఆ భూమాస్థితిని సాధకులకు ప్రసాదిస్తుంది దేవి అని కూడా దీని యొక్క భావం. భూమ అంటే అనేకమనే అర్థం కూడా ఉంది. దేవి పురాణంలో ఏకాప్యపాహితో భూమ శివ సర్వత్ర విసృత యథా నృత్య దేవర్ణై విచిత్రై స్ఫాటికోమణి తథా గుణవశాద్దేవి భూమా నామ్నేతి వర్ణతే ఏకో భూత్వా యథా మేఘ పృథక్త్వేన చ తిష్టతి వర్ణతో రూప తస్యైవ తథా గుణవశాదు మా అని ఉంది. అంటే దేవి సృష్టి అంతట్లో వ్యాపించి ఉన్నది కనుక ఆమె అనేక రూపాలు కలిగినది. అయినా ఎలా ఏ విధంగా అంటే అనేక రూపాలు కలిగినా సరే ఉపాధుల చేత భూమా అయింది. అంటే తెల్లగా ఉన్నటువంటి స్ఫటికం ఒకటే అయినా కానీ అనేక రంగులతో అనేక కాంతులతో కనబడుతుంది. దాని మీద కిరణాలు పడినప్పుడు అంటే స్ఫటికం ఒకటే కానీ అనేక రంగులు అనేక కాంతులతో కనబడుతుంది. అలాగే మేఘం ఒక్కటే అయినా కానీ
రూపవర్ణాల చేత బహువిధాలుగా కనబడుతుంది. అలాగే ఆకాశం నుంచి పడినటువంటి వర్షపు నీరు భూమిని బట్టి వేరు వేరు రుచులు పొందుతూ ఉంటుంది. అంటే సముద్రంలో పడితే ఉప్పుగా ఉంటుంది, ఇంకో చోట పడితే ఇంకో రకంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. అలాగే వాయువు ఒకటే అయినా కానీ సుగంధ దుర్గంధాల వల్ల అనేకాలుగా అయినట్లుగానే అగ్ని ఒక్కటే అయినా కానీ గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని అని పేర్లతో వేరువేరు పేర్లతో పిలువబడుతున్నట్లుగానే గుణ విశేషాల చేత ఉమా అనబడేటువంటి దేవి బహురూపంగా భావించబడుతుంది అని దాని యొక్క అర్థం. దేవి పురాణంలో చెప్పబడింది ఈ విషయం. అంటే భూమరూప అంటే బహురూప అని అర్థం అనమాట. అంటే అనేక రూపాలతో ఉంటుంది దేవి అని. కూర్మ పురాణంలో ఏకా కామేశ్వరీ శక్తి అనేకోపాధియోగత పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ అని చెప్పబడింది. అంటే కామేశ్వరి శక్తి ఒకటే అయినా కానీ ఉపాధుల భేదం వల్ల, అంటే వారి వారి యొక్క శరీర భేదాల వల్ల ఒకరికి పరాశక్తిగా ఇంకొకరికి ఇంకో విధంగా కనిపిస్తుంది అని అర్థం. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో దేనికంటే పెద్ద వస్తువు లేదో అదే భూమము అని చెప్పబడింది. అంటే ఇంకా యోవై భూమాత సుఖం అని కూడా చెప్పింది. అంటే ఆ భూమమే పరబ్రహ్మము, పరమసుఖ స్వరూపము అని అర్థం. అంటే ద్వైత స్థితిని దాటి అంతటా తానే ఉన్నటువంటి ఏకైక స్థితియే భూమని, అదే పరమసుఖమని కనుక గ్రహిస్తే ఆ భూమమే తానైనది, అంటే బ్రహ్మరూపిణి అయిన దేవి అని అర్థం. ఏకాకిని అనేటువంటి కింద నామాన్ని ఈ నామం బలపరుస్తూ దేవి యొక్క పరబ్రహ్మతత్వాన్ని మరికొంత నిర్ధారణ చేస్తోంది. రెండవది లేనటువంటి తత్వస్థితి కలిగిన దేవి అని నామం యొక్క భావం. తాదాత్మ్య స్థితిలో పరబ్రహ్మ ధ్యానంలో నిమగ్నమై ఉంటుందని, ఎల్లప్పుడూ సృష్టిలో అనేక రూపాలుగా గోచరిస్తుందని, అంతటా తానే ఉన్నటువంటి ఏకైక స్థితిలో పరమ సుఖస్వరూపమై ఉంటుందని, ఉపాధి భేదాల వల్ల వివిధ శక్తి స్వరూపాలుగా దర్శనమిస్తుందని, యోగ సాధనలో తురీయాతీత స్థితి లేదా సమాధి స్థితికి సాధకులను ప్రసాదించి మహానందాన్ని కలిగిస్తుందని, పరిశుద్ధమైనటువంటి తత్వంగా భాషిస్తుందని, భూమ అంటే పరబ్రహ్మం అనే అర్థంలో పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని విస్తృతమైన భావాలు ఈ నామంలో ఉన్నాయి. ఆ బ్రహ్మజ్ఞ రూప, సుజ్ఞాన దీప, ప్రజ్ఞా ప్రదీప, తేజ ప్రతాప, సత్య సుదీప ఆ పరమేశ్వరే. ఏకైక తత్వస్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం భూమరూప అనే నామం దేవి యొక్క ఏకతత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, విశ్వరూపకత్వాన్ని, బహురూపకత్వాన్ని, యోగధ్యాన తత్వాన్ని, సుఖ ప్రభావత్వాన్ని దర్శింపజేసింది. ఏకాకిని అని అంతకు ముందు చెప్పి వెంటనే భూమరూప అంటే అనేక రూపాలు కలది అని చెప్పడంలో పరస్పరమైనటువంటి విరుద్ధ భావాలు ఉన్నట్టు కనిపించినా కానీ అంతా ఒకటే, దేవి ఒకటైనది, సందర్భానుసారంగా బహురూపాలుగా గోచరిస్తుంది, అయినా ఎల్లప్పుడూ కూడా ఒకే తత్వంగా భాషిల్లేది అని ఆమె యొక్క విశిష్టతను చెప్పడం ఆ నామాల్లో ఉన్నటువంటి విశేష భావం. బహురూపాలైనటువంటి దేవి యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నాయి వచ్చే రెండు నామాలు కూడాను. నిర్ద్వైత, ద్వైతవర్జిత అనే రెండు నామాలు. అందులో మొదటిది నిర్ద్వైత అనే నామం. ఈ నిర్ద్వైత అనే నామానికి అర్థం రెండు అనేటువంటి ద్వైత భావానికి అవకాశం లేనిది అని. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిర్వ్యాప్త చరాచరాత్మకయుత శక్త్యైక్య చిన్మూర్తయా సూక్ష్మాకారక సర్వభూత పరమాణు శక్తి సత్కీర్తయా జీవబ్రహ్మ సమైక్య భావనయుత ఆనంద రూపాత్మయా నిర్ద్వైతాకృత అద్వితీయ మహిమా సిడ్నీపురీ శారదా. అంటే సృష్టిర్వ్యాప్త చరాచరాత్మకయుత శక్త్యైక్య చిన్మూర్తయా అన్నారు. అంటే సృష్టి అంతటా ఉన్నటువంటి చరాచరాత్మకమైనటువంటి అన్నిటిలోనూ కూడా ఒకే శక్తిగా వ్యాపించి ఉన్నది. సూక్ష్మాకారక సర్వభూత పరమాణు శక్తి సత్కీర్తయా అన్నారంటే అన్ని భూతాల్లో కూడా పరమాణువుల శక్తి స్వరూపంగా సూక్ష్మ రూపంలో ఉన్నదిగా కీర్తింపబడేది, చెప్పబడేది. జీవబ్రహ్మ సమైక్య భావనయుతాయ ఆనంద రూపాత్మయా అన్నారంటే జీవబ్రహ్మల యొక్క సమైక్యాన్ని, ఏకత్వాన్ని బలపరిచేటువంటి భావన కలిగినది.
ఆనంద రూపమే స్వరూపముగా కలిగినది. ద్వైత భావం నిర్ద్వైతాకృత ద్వితీయ మహిమ అన్నారంటే ద్వైత భావం లేనటువంటి అత్యున్నతమైనటువంటి మహిమతో విరాజిల్లే ఈశ్వరి అని. మాయా ప్రభావం వల్ల సృష్టి అంతా కూడా పరబ్రహ్మ పదార్థాలు అని రెండుగా కనపడుతుంది. సృష్టి అంతా కూడా అంటే పరబ్రహ్మ వేరు పదార్థం వేరు అనే భావన కనిపిస్తుంది. అదే మాయా ప్రభావం. అది ఆ పరబ్రహ్మ నుంచి అన్ని పదార్థాలలో వ్యాపించినటువంటి శక్తి స్వరూపిణి దేవి కనుక ఆమెకు ద్వైత భావాలు లేవు. అంటే ద్వైత భావాలు అంటే రెండోనే లేకుండా అంతా తానే కనుక ఆమెకు ద్వైత భావాలు ఉండే అవకాశం లేనిది అని ఆయన ఆమెకు అర్థం. కనిపించే ప్రపంచ సృష్టి అంతా కూడా ద్వైతం, దానికి విలక్షణమైనది దేవి అని భావం. అంటే ద్వైతం కానిది కాబట్టి, ద్వైతానికి అవకాశం లేనిది కాబట్టి ఈ సృష్టికి అతీతంగా ఉన్నది, దాని సృష్టి కంటే కూడా విలక్షణంగా ఉన్నది దేవి అని అర్థం. అసలు ద్వైతం అంటే తాను ఇతరము అనే భావమే ద్వైతం అంటే. అంటే రెండు, నేను ఇతరు అని. ఇతరం అంటూ ఏమీ లేదు, అంతా తానే అని తెలిసినటువంటి స్థితి నిర్ద్వైతం. అది దేవికి నిర్ద్వైతం సహజ స్థితి. ద్వైత భావాలు ఆమెను వివరించలేవు, ఎందుకంటే ఆమె మొత్తం అంతా వ్యాపించి ఉంది కాబట్టి ఆమె తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ద్వైతానికి అవకాశమే లేదు. ఆమె సృష్టి అనే విడిగా లేదు, రెండు ఒకటే. ఇక ద్వైతం అంటే బ్రహ్మము ఆత్మ రెండూ ఉన్నాయి అన్న భావన కూడా ఉంది. అంటే అలా రెండు భావనలు లేకుండా అంతా పరబ్రహ్మమే, ఆత్మలన్నీ కూడా పరబ్రహ్మకి ప్రతిబింబాలే, అంశాలే అనే భావన రావడం నిర్ద్వైత అంటే. ఎల్లప్పుడూ కూడా అద్వైత భావనతో ఉండేది దేవి అని దీని యొక్క భావం కూడా. చాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయంలో అంటాడు, శ్వేతకేతువు ఉపాఖ్యానం ఉంది. ఆ శ్వేతకేతువు ఉపాఖ్యానంలో ఉద్దాలకుడు, శ్వేతకేతువు యొక్క తండ్రి ఉద్దాలకుడికి శ్వేతకేతువులు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వాళ్ళ సంభాషణలో ప్రాణం పరమశక్తితో కలిసిపోతుందని, జీవి పరమాత్మలో చేరి ఒకటైపోతుందని అద్వైత భావం చెప్పబడింది. అందులోనే ఆ 6వ అధ్యాయంలో అందులోనే తత్వమసి అనే మహావాక్యం కూడా ఉంది. అలాగే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని కూడా చెప్పబడుతుంది అంటూనే. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యమే నిర్ద్వైత అంటే. తాను పరబ్రహ్మం అనే భావన కలిగినదే ఈశ్వరి అని అర్థం. ద్వైత భావం అంటే రెండు, పరమాత్మ జీవాత్మ, జీవుడు వేరు పరమాత్మ వేరు అనుకుంటే ఆ ద్వైత భావం ఉన్న చోట జనన మరణాలు వృద్ధిక్షయాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ద్వైతం లేకపోతే అవేం లేవు. కాబట్టి పరమాత్మ జీవాత్మ ఒకటే అనుకుంటే ఇక వృద్ధిక్షయాలు లేవు, జన్మమరణాలు లేవు, ఏమి లేవు వాడికి. కాబట్టి ద్వైతవాసన సోకినటువంటి నిత్య నిశ్చల నిర్వికార ఆనంద స్వరూపమైన బ్రహ్మము నిర్ద్వైత అంటే. అదే సదాశివతత్వం అంటారు దాన్ని కూడా. ఇక తంత్రశాస్త్ర ప్రకారం చూస్తే శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల తర్వాత ఉన్నటువంటి సహస్రదళ పద్మాన్ని నిర్ద్వైత అంటారు. సృష్టికి అతీతంగా ఎప్పుడూ తనదైనటువంటి స్థితిలోనే ఉండేది అని భావం. అలాగే కింద రెండు నామాలు కూడా ఏకాకిని భూమరూప అనే రెండు నామాలు కూడా ఈ నామం మరింత బలపరిచి ఈ నామాన్ని బలపరుస్తున్నాయి. అవి ఈ మూడు కలిపి దాని నిర్ద్వైతత్వాన్ని బలపరుస్తున్నాయి. అవి ద్వైత భావం లేని దేవి అని నామం యొక్క భావం. అంతా వ్యాపించినటువంటి ఏకైక శక్తి, అంతా తానే అని తెలిసినటువంటి స్థితి కలది, రెండు లేని భావన కలది, మాయా ప్రభావం అనేటువంటి సృష్టికి విలక్షణమైనది, ఒకే తత్వం కలిగింది, పరబ్రహ్మ స్వరూపిణి అనే విస్తృతమైన భావం ఈ నామంలో. ఆ ద్వైత రహిత, జ్ఞాన సహిత, తత్వమహిత, సత్వభాషిత, ధ్యాన వినుత ఆ పరమేశ్వరే. ద్వైత భావన లేనటువంటి ఏకైక తత్వస్థితి దేవి అన్నటువంటి కింద నామం నిర్ద్వైత అనే నామం మాయా ప్రభావంతో కలిగేటువంటి అజ్ఞానము అవిద్యల వల్ల వచ్చేటువంటి ద్వంద్వభావాలు ద్వైత ప్రభావాలకి కూడా అతీతంగా ఉండి తానే పరబ్రహ్మ స్వరూపము అన్నటువంటి జ్ఞానంతో విరసిల్లేటటువంటి అద్వైత జ్ఞాన స్వరూపిణి అన్నటువంటి విశేష భావాన్ని చెప్పింది ఆ నామం. అద్వైతం కలది అని చెప్పడానికి ద్వైతం లేనిది అనడం ఒక సాహిత్యాలంకార విశేషం. అది ధ్వని కూడాను. శృతి స్మృతి పురాణాలు ప్రతిపాదించినటువంటి ఆత్మ పరమాత్మల యొక్క ఐక్యభావం అనేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఏ విధంగానూ మార్పులు చేయకుండా దేవికి అన్వయించింది ఆ నామం. ద్వైతాద్వైతాల విచారం అనాదిగా సాగుతున్నదే. ఇదమిత్తమని ఇప్పటికీ కూడా తేలందే. ఏ మతం
ఈ ద్వైత మతం ఉంది, అద్వైత సిద్ధాంతం ఉన్నాయి. కాబట్టి ఈ విచారం నడుస్తూనే ఉంటుంది ఇలాగా. ఇక్కడ నిర్ద్వైత అని చెప్పడంలో ఉద్దేశం ఆ ద్వైత భావాలు లేనిది అని అర్థం, అద్వైత భావం కలిగింది అని. అలాగే ద్వైతానికి దేవికి ఉన్న అనుబంధాన్ని మరోలా చెప్తోంది వచ్చే నామం ద్వైతవర్జిత అనే నామం. ఈ ద్వైతవర్జిత అనే నామానికి అర్థం ద్వైత భావాల చేత విడువబడినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం స్వాతంత్ర్య పరతంత్ర భావరహిత అద్వైత తత్వాత్మక జీవాత్మ పరమాత్మ భేదరహిత బ్రహ్మైక్య రూపాత్మక సర్వం బ్రహ్మమయం సదాశివమయత్తత్వేది భావాత్మక ద్వైతద్వర్జిత సన్నుతాఖిల గుణ సిడ్నీపురీ శారదా. అంటే స్వాతంత్ర్య పరతంత్ర భావరహిత అద్వైత తత్వాత్మక అన్నారు. అంటే తనది ఇతరులది అనేటువంటి తంత్రాలు భావాలు లేనిది, అద్వైత తత్వస్వరూపమైనది, జీవాత్మ పరమాత్మ భేదరహిత బ్రహ్మైక్య రూపాత్మక అన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ యొక్క మధ్య భేదం అన్వయించబడని భావాలు కలిగినది, అంటే పరబ్రహ్మలో ఐక్యమైన రూపం కలిగినది. సర్వం బ్రహ్మమయం సదాశివమయత్తత్వేది భావాత్మక అన్నారు. అంటే అంతా కూడా బ్రహ్మమయమే, సదాశివమయమే అనేటువంటి తత్వభావ స్వరూపమైనది. ద్వైతద్వర్జిత సన్నుతాఖిల గుణ అన్నారు. అంటే లోకులందరూ కూడా కీర్తించేటటువంటి సద్గుణాలు కలిగినటువంటి ద్వైత భావాలు లేనటువంటి ఈశ్వరి అని. రెండు అనే భావం చేత విడువబడినది అంటే ద్వైతం చేత విడువబడినది. ద్వైతవర్జిత అంటే రెండు అనే భావం చేత విడువబడినది అంటే ఆమెకు ద్వైత భావాలు అన్వయించవు అని అర్థం. సృష్టి అంతా కూడా పూర్తిగా అల్లుకుపోయి విడదీయరానంతగా వ్యాపించినటువంటి ఏకైక శక్తిగా ఆమె ఒక్కదే. ఆమె ద్వైతం అనే భావం నుండి విడువబడినది అని అర్థం. అంటే మొత్తం విశ్వం అంతా కూడా అల్లుకుపోయింది పూర్తిగా. కాబట్టి ఇంకోటి ఉండడానికి అవకాశం లేనిది. కాబట్టి ఆ రెండు అనే భావం ఆమె నుంచి తొలగిపోయింది అని అర్థం. ఎప్పుడూ కూడా ద్వైతం అనేటువంటి లేనిది అని అర్థం. అంటే ద్వైతం అంటే భేదం లేనిది అని అర్థం. ద్వైతం అంటే భేదభావన. ఆ భేదభావన వలన అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఆ భేదభావన అనేది. అంటే నేను ఇతరము అనేది భేదభావన ఎలా వస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది. దేవి జ్ఞానస్వరూపిణి, అజ్ఞాన వినాశిని. కాబట్టి భేదభావన పక్షపాత వైఖరి ఉండడానికి అవకాశం లేనిది. ఆ రెండూ కూడా ఆమెను వర్జించి పెడతాయి అని. అంటే ఆమె వాటికి దూరంగా ఉంటుంది అని అర్థం. జీవాత్మ పరమాత్మలు అనేటువంటి ద్వైతం అన్వయించినటువంటి స్థితి కలిగినది. అంటే ఆ రెండు కూడా ఒకటే అనేటువంటి అద్వైత సిద్ధాంతం కలిగింది. అంటే ద్వైత భావనకు ఆశ్రయం ఇవ్వనిది అని భావం. ద్వైతంలో జీవుడు పరమాత్మ వేరు అనేటువంటి ద్వైత భావంలో జీవునికి స్వాతంత్రం లేదు, ఈశ్వరుడు స్వతంత్రుడు. కనుక ఎంత సాధన చేసినా కానీ జీవుడు ఈశ్వరుని యొక్క సమీప్యం వరకే పెడతాడు. కాబట్టి అంటే సమీప్య ముక్తిని మాత్రమే చెందుతాడు. అంటే రెండు కలవడానికి అవకాశం లేదు అంటున్నారు. అద్వైతంలో అయితే జీవుడు ఈశ్వరుడు ఒకరే. ఈశ్వరుని ప్రతిబింబమే జీవుడు. కనుక జీవుడు కర్మ పరిత్యాగంతో, తపస్సుతో, జ్ఞాన ధ్యాన యోగ సాధనంతో ఈశ్వరుడు లీనమైపోతాడు. అంటే ఈ రెండు ఒకటే అయిపోతారు. ఆ విధంగా ద్వైత భావం లేనటువంటి అద్వైత భావన కలిగినది దేవి అని భావం. ఈ సృష్టి అంతా కూడా తన మాయ ద్వారా కల్పించింది దేవి. కాబట్టి ఆమె ఇదంతా ఈ సృష్టి అంతా కూడా ఆమె యొక్క ప్రతిబింబమే. ఆమె ప్రతి వస్తువులోనూ ప్రతి అణువులోనూ కూడా ఆమె యొక్క ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది శక్తి స్వరూపంగాను. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అంటారు శంకరాచార్యులు వారు. అంటే విశ్వం అనేటువంటి అర్థంలో ఈ కనిపించేవన్నీ కూడా ఆమె యొక్క ప్రతిబింబాలే. ఆమె ప్రతిబింబాలు కనబడుతున్నాయి విశ్వం అనేటువంటి అర్థంలో. కానీ ప్రతిబింబం సత్యం కాదు. అలా మాయతో కల్పించబడినటువంటి ప్రతిబింబం కానిది ఆవిడ. ప్రతిబింబాలన్నీ మనం విశ్వం అంతా ప్రతిబింబం. ఆమె ఆ ప్రతిబింబం కానిది. అంటే తన స్వస్వరూపం, తన సొంత రూపమైన కలిగింది కాబట్టి ద్వైతవర్జిత అని. ఇక తంత్రశాస్త్రంలో కుండలిని శక్తిని ద్వైతవర్జిత అంటారు. అంటే మొట్టమొదటి మూలాధారంలో ఉండి పరమశివుని కంట వేరుగా ఉన్నటువంటి ద్వైత స్థితిలో ఉండి ఆ తర్వాత సాధన ద్వారా సహస్రారంలో ఉన్నటువంటి ఆ పరమశివునితో కలిసి
అద్వైత స్థితికి చేరాలనేది తపిస్తూ ఉంటుంది ఆ కుండలిని శక్తి. అలా చేరినప్పుడు ద్వైతం విడిచిపోయి అద్వైత స్థితి కలుగుతుంది. అదే యోగ సాధనలో అన్నింటినీ మించినటువంటి చరమావస్థది. అదే ద్వైతవర్జిత అన్న దాంట్లో అంతరార్థం, తంత్రశాస్త్రమైన అంతరార్థం అది. అలాగే కింద 3 నామాలు ఏకాగ్ని, భూమరూప, అద్వైత అనే 3 నామాలు కూడా ఈ నామాన్ని మరింత బలపరుస్తాయి అవి. అలాగే ఈ నామం కూడా వాటన్నింటినీ కలిపి ఒక అద్వైత భావాన్ని సమగ్రంగా చెబుతోంది. ద్వైత భావాలు లేనిది, ఆ భావాల చేత విడువబడిన దేవి అని నామ యొక్క భావం. అజ్ఞానం వల్ల ఏర్పడేటువంటి భేదభావన లేనిది, మాయాతీతమైనటువంటి జ్ఞానస్వరూపిణి, జీవబ్రహ్మ ఐక్యతత్వ సాధిని, అద్వైత భావనాకారిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. అలాగే కిందటి నిర్ద్వైత అనే నామం ద్వైత భావం లేనిది లేదా ద్వైత భావం పోయినది అని చెప్పింది. అంటే ఒకసారి ద్వైతం ఉండి తర్వాత పోయింది అనేటువంటి అభిప్రాయం కలగకుండా దేవికి ద్వైతం రెండవ భావం ఎప్పుడూ లేదని చెప్తుంది ఈ నామం. అంటే నిర్ద్వైత అంటే ఒకవేళ పొరపాటున దేవికి ఒకప్పుడు ద్వైత భావం ఉండి తర్వాత పోయింది అని అనేటువంటి అభిప్రాయం వస్తుందేమో అనే ఉద్దేశంతో ద్వైతవర్జిత అంటే ఎప్పుడూ ద్వైతం లేదు దేవికి అని చెప్పేది నామం. అంటే ఎప్పుడూ దేవి యథార్థమైనటువంటి అభేద భావంతోనే ఉంటుంది, భేదం లేనిది అని దీని యొక్క అంతరార్థం. ఈ 4 నామాలు కూడా ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత, ద్వైతవర్జిత అనే 4 నామాలు కూడా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నటువంటి శృతి యొక్క అర్థాన్ని ప్రబోధిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని దేవికి అన్వయిస్తూ ప్రతిపాదిస్తున్నాయి అవి. ఇక్కడి వరకు కూడా లోపాముద్ర విద్య, వాగధీశ్వరి విద్య అనే విద్య చెప్పబడింది, దాని యొక్క వివరణ చెప్పబడింది ఈ నామం వరకు కూడా. ఆ అద్వైత భాసిత, నిర్ద్వైత శోభిత, సిద్ధాంత విదిత, ప్రజ్ఞాన భావిత, విద్యా విశేషిత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.